ఇప్పుడు ఎక్కడ చూసినా ఇంజనీరింగ్ కాలేజీలలో ఈ కాలేజ్ పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అసలు ఏంటి ఈ కాలేజ్ ప్రత్యేకత? స్టార్టప్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు మోర్ దెన్ అకాడమిక్స్. ఈ కాలేజ్లో ఏం నచ్చి జాయిన్ అయ్యారమ్మా మీరు? డిసిప్లైన్, మానిటరింగ్ ఉంటుంది, అప్ టు డేట్ ప్రతిదీ మానిటరింగ్ ఉంటుంది. మా చైర్మన్ సార్ 24/7 కాలేజ్లోనే అవైలబుల్గా ఉంటారు. చైర్మన్ సార్ మొత్తం ప్లేస్మెంట్స్ అకాడమిక్స్ చూసుకుంటూ ఉంటారు. ఆ స్టఫ్ మన దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఉంది అని మనం కంపెనీకి మనం ప్రజెంట్ చేయగలిగినప్పుడు, వచ్చినప్పుడు మన రిజల్ట్ చూపించగలిగినప్పుడు కంపెనీస్ విజిట్ చేస్తూ ఉంటాం. ఈ గుంటూరు జిల్లాలో మొత్తం 48 కాలేజీలు ఉన్నాయి. ఓన్లీ 5 ఫిల్ అయినాయి. ఆ 5లో మా 2 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో నేను అది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అట్ ది సేమ్ టైం మా పిల్లలందరికీ కూడా చాలా రుణపడి ఉన్నాను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ నేను వచ్చేసాను గుంటూరులోని వింజనంపాడుకి. వింజనంపాడుకి ఎందుకు వచ్చాను అని అనుకుంటున్నారా? కిడ్స్ అంటే కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్. అసలు ఈ కాలేజ్ గురించి ఎక్కడైనా ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలలో ది బెస్ట్ కాలేజ్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంత బెస్ట్ ఏముంది? జనరల్గా చాలామంది బయట ఏం చెప్తూ ఉన్నారంటే ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా బాగుంటుంది, అలాగే ఫ్యాకల్టీ పరంగా కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తీసుకుంటారు, ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని విన్నాం మనం. మరి అవి ఎంతవరకు ఉన్నాయి మనం డైరెక్ట్గా చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నాతో పాటు మీరు కూడా చూద్దురు, పదండి. సో మనం కాలేజ్ లోపలికి ఎంటర్ అయిపోయాం. ప్రశాంత వాతావరణంలో మనకి కాలేజ్ ఉంది. చుట్టూ కూడా పంట పొలాలు, ఆ పంట పొలాల మధ్యలో దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో మనకి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. రాగానే మనకి ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ గోశాల కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మొత్తం కూడా వేరే అదర్ వెహికల్స్ నాట్ అలౌడ్ అన్నమాట. పిల్లలు బైక్స్ పైన కానీ వాటిపైన రావడానికి వీలు లేదు, అందుకోసమని అన్ని బస్సెసే అన్నమాట. చూడండి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్. నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఒక్క ఎడ్యుకేషన్కే ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, పిల్లలకి అదర్ కరికులం యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి, హెల్త్ పరంగా కూడా అది చాలా బెటర్ కాబట్టి పిల్లలకి ఆడుకోవడానికి మనకి చుట్టూ 2 సైడ్స్ కూడా గ్రౌండ్స్ ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఇలా ప్రశాంత వాతావరణంలో మనకి కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ కనిపిస్తూ ఉంది. మరి లోపల అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఎందుకు ఈ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంత స్పెషాలిటీ, ఎందుకు నాక్ కానీ ఎన్బిఏ అక్రిడిటేషన్ గుర్తింపు కానీ వీటికి ఎందుకు వచ్చాయి, లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి అలాగే స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు సుబ్బారావు గారు? బాగున్నాను, వెరీ ఫైన్. ఓకే. సో కాలేజ్ అంతా చూసాం, చాలా ప్రశాంత వాతావరణంలో ఇంత పెద్ద క్యాంపస్. అసలు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయండి? అసలు ఒక కాలేజ్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది మీకు అప్పట్లో? నేను గతంలో జగేసిగా లెక్చరర్గా చేసేవాడిని. మా బ్రదరు శేఖర్ గారు అవంతి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా చేసేవాళ్ళు. మా బ్రదరు ఒక ప్రపోజల్ పెట్టాడు. అంటే గతంలో మా ఫ్యామిలీ తరపున, మా పెద్దనాన్న గారు ఫ్యామిలీ తరపున ఏదైనా ఒక ఆర్గనైజేషన్ చేద్దాం అనే ఒక కాన్సెప్ట్లో ఉండేది. మా బ్రదర్ అక్కడ చేస్తూ ఇలా చేస్తే బాగుండిద్ది అనే కాన్సెప్ట్లో బ్రదర్ చెప్తే అప్పుడు దీన్ని స్టడీ చేసి ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలి అనే ఉద్దేశంతో మన ఓన్ ల్యాండ్స్ ఇక్కడ ఐడెంటిఫై చేసి ఈ ఓన్ ల్యాండ్స్లో ఒక కాలేజీని ఎస్టాబ్లిష్ చేసి ఈ కాలేజీని ఒక అకాడమిక్ లైన్స్లో పర్ఫెక్ట్గా ఉండే విధంగా నడపాలనే ఉద్దేశంతో ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ కోర్సులకు ఉన్న డిమాండ్ ఎట్లా ఉంది? ఆ తర్వాత ఇన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు వీటి డిమాండ్ ఎట్లా ఉంది? ఇక్కడికి వస్తున్న స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? బేసికల్గా స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక 4 బ్రాంచెస్తో 240 మెంబర్స్తోనే స్టార్ట్ చేసాం. అప్పట్లో ఈసీఈ చాలా అడ్వాన్స్గా ఉండేది, తర్వాత సిఎస్సి ఉండేది. మేము కోర్ బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకొని ఈసీ, సిఎస్సి,
ఐటీ, ట్రిపుల్ ఈ 4 బ్రాంచెస్ తోటి మేము కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ డే టు డే స్టూడెంట్లో అవ్వచ్చు, ఇండస్ట్రీలో అవ్వచ్చు రిక్వైర్మెంట్స్ ప్రకారం ఇప్పుడు జరుగుతున్న సినారియోలో ఎమర్జింగ్ టెక్నాలజీస్కి బాగా క్రేజ్ రావటం, ఎమర్జింగ్ టెక్నాలజీస్లో స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉండటంతో కొత్తగా ఈ 3-4 ఇయర్స్ నుంచి మనం సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, లేదా డేటా సైన్స్ అవ్వచ్చు, ఇటువంటి బ్రాంచెస్లో కూడా మనం అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు మీ కాలేజ్కి NAAC A గ్రేడ్ అండ్ NBA అక్రిడిటేషన్ కూడా వచ్చింది. 2025 సంవత్సరంలో సిఎస్సి, ఈసీఈ, ITN, ట్రిపుల్ఈకి వచ్చాయి. సో దీని వెనకాల ఎట్లాంటి కృషి ఉందండి? ఒక కాలేజీ ఫ్లరిష్ అవ్వాలి, ఒక కాలేజీ డెవలప్ అవ్వాలి అంటే ఆ కాలేజీకి నేషనల్ అక్రిడిటేషన్స్ అవసరం. ఈ కాలేజీకి మేము 2008లో స్థాపించాం కాలేజీని. 2016లో ఈ కాలేజీకి NAAC అక్రిడిటేషన్ వచ్చింది. 2018లో ఈ కాలేజీలో ఎలిజిబుల్ బ్రాంచెస్ అన్నిటికి కూడా టైర్ 2లో NBA అక్రిడిటేషన్ వచ్చింది. 2020లో ఈ కాలేజీకి అటానమస్ స్టేటస్ వచ్చింది. వెరీ రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఈ కాలేజీకి NRF ఇన్నోవేషన్స్లో 150 నుంచి 300 బ్యాండ్లో ఈ కాలేజీకి కంట్రీ వైడ్ రికగ్నిషన్ వచ్చింది. అలాగే ఈ లేటెస్ట్గా ఈ సంవత్సరం అంటే 2025లో టైర్ 1 అంటే అటానమస్ బ్యాచెస్లో టైర్ 1 కింద ఈ కాలేజీకి ఎలిజిబుల్ అయినటువంటి 4 బ్రాంచెస్ కూడా NBA అక్రిడిటేషన్ రావడం జరిగింది. అంటే ఈ బ్రాంచెస్కి అక్రిడిటేషన్ రావటం అంటే స్టూడెంట్కి మనం ఇచ్చే క్వాలిటీ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేకపోతే కాలేజీలో ఫెసిలిటీస్ అవ్వచ్చు, అలాగే రీసెర్చ్ అవ్వచ్చు. అంటే ఈ అన్ని ఆస్పెక్ట్స్లో ఎవాల్యుయేషన్ చేసి కాలేజీలో ఈ ఎవాల్యుయేషన్ ద్వారా నేషనల్ బోర్డు మనకి అక్రిడిటేషన్స్ ఇస్తూ ఉంటుంది. అంటే ఈ కాలేజీలో ఈ ఫెసిలిటీస్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని NBA టీం మనల్ని ఐడెంటిఫై చేసింది. కాబట్టి మనకి టైర్ 1లో కూడా NBA అక్రిడిటేషన్ రావడం జరుగుతుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలో టైర్ 1లో అక్రిడిటేషన్ వచ్చినటువంటి 2వ కాలేజీగా నేను చెప్పుకోవడానికి గర్వపడతా ఉన్నాను. ఓకే, ఇప్పుడు క్యాంపస్ సెలెక్షన్స్లోనే చాలా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయిపోతూ ఉన్నారు. మీ కాలేజ్ నుంచి ఇప్పటి వరకు ఒక 600 స్టూడెంట్స్ క్యాంపస్ సెలెక్షన్లోనే మంచి పెద్ద పెద్ద కంపెనీలో వాళ్ళకి జాబ్లు వచ్చాయి. అట్లా ఎట్లా సాధ్యమైంది? ఒక స్టూడెంట్ కాలేజీలో చేరేటప్పుడు కొంత ఎక్స్పెక్టేషన్స్లో చేస్తాడు. ఏ పేరెంట్కైనా స్టూడెంట్కైనా కావాల్సినది ఏంటి? ఒక మంచి ఎడ్యుకేషన్ కావాలి, మంచి డిసిప్లిన్ కావాలి, అలాగే మంచి ప్లేస్మెంట్ కావాలి, లేదా మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా డెవలప్ అవ్వటం కావాలి. అంటే మేము ఈ అన్ని పాయింట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. ఇప్పుడు మా బ్రదర్ ఉన్నారు, డిసిప్లిన్ ఎక్కువగా చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు నేను అకాడమిక్స్ చూసుకుంటాను. అంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు అకాడమిక్స్లో ఏంటంటే స్టూడెంట్ని మనం ప్లేస్మెంట్ వైపుకి తీసుకెళ్ళాలి అంటే స్టూడెంట్కి మనం స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి. అకాడమిక్స్ అంటే ఓన్లీ పాఠాలు చెప్పడం, ఊరికే క్లాసుల్లో మార్కులు తెప్పించడం, ఇదంతా ఏ కాలేజీలో చదివినా స్టూడెంట్కి పాఠం చెప్తారు, మార్కులు వస్తాయి, బట్ స్కిల్స్ ఇంప్రూవ్. సో మేము ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ని, ఒక 9 మంది టీం తోటి ఒక స్కిల్ డెవలప్మెంట్గా ఒక సెల్ కన్స్టిట్యూట్ చేసాం. ఎప్పుడు 2009లోనే కన్స్టిట్యూట్ చేశాను. ఓకే, సో అక్కడ ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచే స్టూడెంట్స్ని ప్లేస్మెంట్స్ కావాల్సినటువంటి స్కిల్స్ని మేము అప్గ్రేడ్ చేస్తూ ఉంటాం. అంటే వాడికి సాఫ్ట్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాం, అలాగే క్వాంటిటేటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాం, అర్థమెటిక్ అంటే రీజనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాం. ఈ స్కిల్స్ ఇంప్రూవ్ చేసిన తర్వాత వన్స్ కంపెనీ కానీ కాలేజీ విజిట్ చేస్తే ఈ స్టాండర్డ్లో అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే స్టాండర్డ్లో ఇంకో కాలేజీలో చదివే స్టూడెంట్కి రానటువంటి ఉద్యోగం ఈ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్కి వస్తుంది అంటే దాంట్లో మేజర్ ఏం జరుగుతుందంటే మనం ఆ స్టూడెంట్కి స్కిల్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అంటే ఇంకొక టీం ఉంటుందా స్కిల్ ఇంప్రూవ్మెంట్ కి? కెరీర్ అంటే ఈ ప్లేస్మెంట్ ట్రైనింగ్ సంబంధించిన టీం ఒక 9 మందితో ఒక టీం ఉంటుంది. టీం హెడ్ బై చంద్రశేఖర్ ఒక అతను హెడ్ చేస్తూ ఉంటాడు. తను ఈ కంపెనీస్తో ఇంటరాక్షన్ అవ్వచ్చు, ఈ పిల్లల దగ్గర స్కిల్స్ని మన కంపెనీస్కి ప్రజెంట్ చేయొచ్చు. అంటే ఒక కంపెనీ కాలేజీకి రావాలి అంటే మన దగ్గర స్టఫ్ ఉంటేనే రాగలుగుతారు. ఆ స్టఫ్ మన దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఉంది అని మనం కంపెనీకి మనం ప్రజెంట్ చేయగలిగినప్పుడు, వచ్చినప్పుడు మన రిజల్ట్ చూపించగలిగినప్పుడు కంపెనీస్ విజిట్ చేస్తూ ఉంటాయి. వెరీ రీసెంట్గా ఈ సంవత్సరం మాకు HCL అంటే 2025-26 బ్యాచ్కి HCL కంపెనీతో MOU అయింది. అయితే ఐ థింక్ ఇంకో 1 వీక్లో మాకు డ్రైవ్ కూడా జరగబోతుంది. అంటే ముందుగానే స్టూడెంట్స్ని మనం అంటే ఇప్పుడు ఇన్ ద మంత్ ఆఫ్ ఇది జూలై, ఆగస్టులోనే మాకు హైరింగ్ జరుగుతుంది. అంటే స్టూడెంట్కి క్యాంపస్లో ఉండగానే ఉద్యోగం వస్తే అడ్వాంటేజ్ ఉంటుంది. క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఉద్యోగం రావడం అనేది కొంచెం కష్టమైన విషయం. అందుకనే ఎక్కువగా స్టూడెంట్ని మోటివేట్ చేసేదంటే నీ ఎయిమ్ ఏంటి, ఒకవేళ నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్గా అవ్వాలనుకున్నావా, ఎంటర్‌ప్రెన్యూర్గా అవ్వడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తాం. సో అందుకనే ఈ కాలేజీలో మీకు
25 రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్నాయి. అంటే స్టార్టప్ ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీస్ 25 ఉన్నాయి ఇక్కడ. అంటే వాళ్ళ నుంచి ఏదో కంపెనీ మనకి కంపెనీస్ డెవలప్ అవుతూ ఉంటారు, స్టూడెంట్స్ ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ అవుతారు. లేదు ఎంటర్ప్రెన్యూర్కి వెళ్ళని పిల్లలు ఉద్యోగం కావాలి, ఎందుకంటే ఇక్కడ చదివే పిల్లలు రూరల్ ఏరియా పిల్లలు చదువుతూ ఉంటారు. రూరల్ ఏరియా పిల్లలకి ఏంది ఖచ్చితంగా ప్లేస్మెంట్ అయితేనే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకొని మనం స్టూడెంట్స్ని ప్లేస్ చేయాలనే కాన్సెప్ట్లో ట్రైనింగ్ ఇవ్వటం, నెంబర్ ఆఫ్ కంపెనీస్ని ఇక్కడికి తీసుకురావటం. అదే దాంట్లో భాగంగానే ఒక 60 కంపెనీస్ లాస్ట్ ఇయర్ తీసుకురాగలిగాం. అంటే ఏ సంవత్సరమైనా ఒక మినిమం 50 నుంచి 60 కంపెనీస్ని కాలేజీలోకి తీసుకురాగలిగితే స్టూడెంట్కి ఆపర్చునిటీ ఎక్కువ ఇస్తాం. అంటే అందరూ ప్లేస్ అవ్వాలనేది రూల్ ఏం లేదు, అందరూ ప్లేస్ అవ్వరు. కొంతమంది వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉండొచ్చు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఎయిమ్స్ వేరుగా ఉండొచ్చు. కొంతమంది అబ్రాడ్ వెళ్దాం అనుకోవచ్చు, కొంతమంది ఇక్కడే ఉండి ఉద్యోగం చేయకుండా బిజినెస్ చేద్దాం అనుకోవచ్చు. ఏదైనా వాళ్ళ ఫీలింగ్స్ ఏమైనా ఉండొచ్చు. కానీ మనం ఏంటంటే చదువుతున్న ప్రతి స్టూడెంట్కి కంపల్సరీగా ప్లేస్ అవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంటాం. ఓకే, కానీ ఇలాంటి డ్రైవ్ నిర్వహించడం అనేది అది మామూలు విషయం కాదండి. అలా ఎలా పాసిబుల్ అయింది మీకు? ఎస్, అది పాసిబుల్. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి మేము ఇన్ఫోసిస్కి 3 జిల్లాలు కలిపి డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం. దిస్ ఇయర్ నియర్లీ 10,000 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసే డ్రైవ్లో. సో బట్ మాకు వచ్చిన ఆపర్చునిటీస్ తక్కువ అవ్వచ్చు. మేము ఒక 60 మెంబర్స్, 55 to 60 మెంబర్స్ మాకు ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఈ స్టూడెంట్స్కి ఆపర్చునిటీ ఇక్కడ ఇవ్వగలిగాం. అంటే ఇక్కడ కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల్లో ఉన్న కాలేజెస్లో ఉన్న స్టూడెంట్స్కి ఇన్ఫోసిస్లో మనం డ్రైవ్ ఆపర్చునిటీ ఇవ్వగలిగాం. అది మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం. మా పిల్లలతో పాటు కొంతమంది పిల్లలకి అంటే దగ్గరగా 300 మంది దాకా ఆఫర్స్ వచ్చినాయి. అంటే మాతో పాటుగా మా పిల్లలతో పాటు కొంతమంది బయట చదువుకునే పిల్లలకు కూడా మేము ఆపర్చునిటీ ఇవ్వగలిగాం. గర్వపడతా ఉంటాం. ఓకే, ఇంకోటి మీ వెబ్సైట్లో అన్నీ కూడా క్లియర్గా ఫీజుకి సంబంధించి కానీ ఇంకా మిగతా విషయాలకు సంబంధించి కానీ ఏమైనా పేరెంట్స్ ఏమైనా కంప్లైంట్స్ ఇవ్వాలన్నా కానీ అన్నీ ఏ ఈవెంట్ జరిగినా కానీ ప్రతి ఒక్కటి కూడా వెబ్సైట్లో మెన్షన్ చేశారు. అంటే ఫీజులు కంపేర్ టు అదర్ కాలేజెస్ మీ కాలేజీలో చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అలా ఎలా పాసిబుల్ అవుతుంది? గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేసింది. మేము నాట్ ఏ డీమ్డ్ యూనివర్సిటీ, మేము ప్రైవేట్ యూనివర్సిటీ కాదు. గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజుకి మేము స్టిక్ ఆన్ చేయాలి. దాంట్లోనే మనం ఎలా చేయగలం, ఏ విధమైన ఫెసిలిటీస్ ఇవ్వగలం అనే కాన్సెప్ట్లోనే చేస్తున్నాం. రెండోది, ఇప్పుడు మనం చేసేది ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అంటే స్టూడెంట్కైనా పేరెంట్కైనా విషయం పూర్తిగా తెలియాలి. మేము ఇది చేస్తాం అని చెప్పామంటే ఖచ్చితంగా అవి చేయటానికే ప్రయత్నం చేస్తాం. అంటే ఇంపాసిబుల్ అయ్యాయి మనం చెప్పలేం, కానీ పాసిబుల్ అయ్యాయి స్టూడెంట్కి అవసరమైన విషయాలు ఏదైనా సరే మనం ట్రాన్స్పరెంట్గా చేయడానికే ముందుంటాం. దాంట్లో భాగంగానే మేము స్టూడెంట్స్కి కంపల్సరీగా మెసేజ్లు పంపించడం కానీ, కొత్తగా ఈ సంవత్సరం మేము ఒక యాప్ డిజైన్ చేస్తున్నాం. యాప్లో ఏంటంటే స్టూడెంట్ యొక్క డే టు డే యాక్టివిటీ మొత్తం యాప్లో కనిపిస్తూ ఉంటుంది పేరెంట్కి. అంటే ట్రాన్స్పరెన్సీ పెంచుతున్నాం ఉండే కొంది. ట్రాన్స్పరెన్సీ పెంచితే పేరెంట్, ఎందుకంటే ఇవాళ స్టూడెంట్ కాలేజీకి వచ్చిన తర్వాత పేరెంట్ రిలాక్స్డ్గా ఉండాలి ఇంటికాడ. మా అబ్బాయి కాలేజీకి వెళ్ళాడో లేదో, వెళ్ళి క్లాసుకి వెళ్ళాడో లేదో, ఇటువంటి డౌట్స్ పేరెంట్కి రాకూడదు. ఆ పేరెంట్స్ డౌట్స్ రాకూడదు అంటే స్టూడెంట్ కాలేజీలో ఏం చేస్తున్నాడని కూడా తెలియాలి. సో వెదర్ ఈజ్ అటెండింగ్ క్లాసెస్ ఆర్ నాట్ అనేది కూడా ఒక వెబ్సైట్లో మీకు వాళ్ళ యాప్లో కనిపిస్తూ ఉంటుంది. క్లాస్కి ఆబ్సెంటే తెలుస్తుంది, కానీ అది జరగదు ఇక్కడ. కానీ అది కూడా పేరెంట్కి ట్రాన్స్పరెంట్గా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మీరు లోపలికి మొబైల్స్ కూడా అలో చేయరట కదా స్టూడెంట్స్కి, అసలు వాళ్ళని గేట్ బయట ఆపేస్తారని తెలిసింది. అంటే ఇప్పుడు ఇవాళ రోజున మనం ఆలోచిస్తే ఎవరికైనా కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, ప్రతి ఒక్కళ్ళకి సెల్ ఫోన్ అవసరమే, కాదంటలేదు. కానీ చదువుకునే స్టూడెంట్ ఒక 8 గంటలు కనుక సెల్ ఫోన్ అవాయిడ్ చేయలేకపోతే, క్లాస్లో ఉండి కూడా సెల్ ఫోన్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటే కాన్సన్ట్రేషన్ చదువు మీదకి వెళ్ళదు కదా. సో మా రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కైనా కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీ అబ్బాయి కాలేజీ బస్సు ఎక్కాడు, కాలేజీకి వచ్చాడు లేదో మేము చూపిస్తున్నాం, తెలుస్తుంది మీకు. తెలిసిన తర్వాత మీ అబ్బాయి కాలేజీలో ఉన్నాడు, చదువుకుంటున్నాడు. ఈ కాలేజీలో ఉండే టైంలో కూడా ఫోన్ వాడితే ఇంకా స్టూడెంట్ ఇంకెప్పుడు సబ్జెక్ట్ వినగలుగుతాడు, ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయగలుగుతాడు. సో వెన్ ఎవర్ దే రిక్వైర్డ్, వాళ్ళకి అవసరం అవుతుంది. ఇప్పుడు 3rd ఇయర్లో 4th ఇయర్లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు రిక్వైర్ అవుతుంది. దెన్ విల్ గివ్ ద పర్మిషన్ ఫర్ 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఏదైనా అవసరం అయితే ఇస్తాం. కానీ ఈ 8 గంటలు స్టూడెంట్ గనక ఫోన్ అవాయిడ్ చేయగలిగితే క్లాస్లో ఉన్న లెసన్స్ వినటానికి కానీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకుండా ఉండటానికి కానీ ఉపయోగం ఉంటుంది. కాబట్టి అదొక డెసిషన్ తీసుకొని మేము కాలేజీ ఎస్టాబ్లిష్ పెట్టి 2008 నుంచి ఈ రోజు వరకు కూడా మేము సెల్ ఫోన్స్ అలౌ చేయట్లేదు. అంటే మధ్యలో బ్రేక్లో కూడా అసలు ఫోన్ అనేది కాలేజీలో ఉండకూడదు, మొత్తం బయటే ఉండాలి. ఫోన్ ఇక్కడ అలౌ చేసాం అనుకోండి, ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళు ఫోన్లోనే ఉంటారు. ఇప్పుడు మీరు చాలా మంది పిల్లలు పేరెంట్స్ మమ్మల్ని వచ్చి కలుస్తూ ఉంటారు. మా అబ్బాయి నైట్ 1 గంట వరకు ఫోన్ చూస్తున్నాడండి అంటారు. వాళ్ళు ఏం చూస్తారు ఫోన్లో? ఒకటి ఇన్స్టాగ్రాము,
లేకపోతే ఫేస్బుక్, లేకపోతే యూట్యూబ్, లేకపోతే ఇంకొకటి సోషల్ మీడియా ఎక్కువ చూస్తారు. అవును. అంతవరకు చూసి ఒక అర్ధగంట గంట చూసి పడుకుంటే బాగానే ఉంటుంది. దాంతోపాటు వెంటనే ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ లేకపోతే పబ్జీ గేమ్ ఆడుతూ ఇటువంటి గేమ్స్ మొదలు పెడుతున్నారు. దానివల్ల కెరీర్ మొత్తం డెవలప్ చెడిపోతుంది. ఇంటర్మీడియట్లో 900 మార్కులు వచ్చిన అబ్బాయి సెల్ ఫోన్ వాడి సెల్ ఫోన్ లో గేమ్ ఆడి ఇక్కడ కనీసం 5-6 సబ్జెక్టులు మిగిల్చుకుంటున్నాడు. అంటే మనం ఇది వాడటం తప్పు. మనం చదువుకునేటప్పుడు అవసరానికే వాడుకోవాలి. ఇప్పుడు మనకు సెల్ ఫోన్ వాడుకోవడం అవసరానికి సెల్ ఫోన్ వాడుకుంటే ప్రాబ్లం లేదు. అవసరం లేకుండా ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ కూర్చుంటా ఉంటే కెరీర్ డెవలప్ అవ్వదు కదా. ముందు కెరీర్ బిల్డ్ చేసుకోవాలి కదా. ఈ 4 సంవత్సరాల్లో నీ కెరీర్ నువ్వు బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. నువ్వు సక్సెస్ అయిన తర్వాత సెల్ ఫోన్ 1 గంట ఎక్స్ట్రా చూసిన నష్టం లేదు, అంతే కదా. అప్పుడు నీకు బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు బాధ్యతలు ఉండవు కదా. పేరెంట్స్ డబ్బులు కడుతున్నా, నువ్వు చదువుకుంటున్నావు. 8 గంటలు సెల్ ఫోన్ అవాయిడ్ చేయాలనేది మా పిల్లలకి మేము అందరం చెప్తాము. పిల్లలు కూడా యాక్సెప్ట్ చేశారు. దానికి ఇష్టమే చేస్తున్నారు కాలేజీలో. ఓకే, యాక్సెప్ట్ చేశారా? అంటే సెల్ ఫోన్ అనేది బాడీలో పార్ట్ అయిపోయింది వాళ్ళకి. ఇన్ఫర్మేషన్ కి కూడా సమ్ టైమ్స్ చూసుకుంటూ మనం మోటివేట్ చేస్తున్నాం కదా. యూ హావ్ టు అవాయిడ్ ది సెల్ ఫోన్ ఫర్ దిస్ 8 hours. అంటే నీ కాలేజీలో ఉండేది 8 గంటలు. 8 గంటలు సెల్ ఫోన్ లేకపోతే చచ్చిపోం కదా మనం. 8 గంటలు సెల్ ఫోన్ వాడుకోకుండా ఉండండి. 8 గంటల్లో నువ్వు కెరీర్ కాన్సన్ట్రేషన్ ఉండాలి అంట. ఓకే, రైట్. హాస్టల్ ఫీజ్ కి సంబంధించి కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు. చాలా తక్కువకే, అది కూడా మిగతా కాలేజెస్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా మీరు అందిస్తూ ఉన్నారు. అట్లా ఇట్లా పాసిబుల్ అవుతుంది అది కూడా? హాస్టల్ అంటే ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ చేస్తున్నాం మేము. అంటే మనం దాంట్లో ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. స్టూడెంట్కి ఎంత ఎక్స్పెండిచర్ వస్తుందో అదే కాస్ట్లో చేస్తున్నాం. మేజర్గా హాస్టల్స్ మొత్తం కూడా మా బ్రదరే చూసుకుంటారు. తను డే టు డే ఈవినింగ్ వెళ్ళి చూడటం కానీ అన్నీ చూసుకుంటారు, కేర్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు అంటే పేరెంట్స్తో మీటింగ్ జరిగినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది. మీ పిల్లలు చదివే బాధ్యత మాది, వాళ్ళు పాస్ అయ్యే బాధ్యత మాది, మీ పిల్లల యొక్క భవిష్యత్తుకి బాధ్యత మాది. ఎందుకు బాధ్యత మాది అంటామంటే, స్టూడెంట్ని కాలేజీలోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళని మనం డైవర్షన్స్ లేకుండా వాళ్ళ కాన్సన్ట్రేషన్ చదువు మీద ఉండే విధంగా, లేదా యాక్టివిటీస్ మీద ఉండే విధంగా, లేదా ఇన్నోవేషన్స్ మీద ఉండే విధంగా మనం వాళ్ళని మౌల్డ్ చేయగలిగినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మంచిగానే ఉంటారు. ఎక్కడ డిసిప్లిన్ ఉంటుందో అక్కడ చదువు ఉంటుంది. ఎక్కడ పిల్లడు డిసిప్లిన్గా ఉంటాడో ఖచ్చితంగా వాడు ఖచ్చితంగా రాణిస్తాడు. అట్లా కాకుండా మనం స్టూడెంట్ని ఫ్రీ మైండ్తో వదిలేసాం అనుకోండి. ఫ్రీ మైండ్తో వదిలేస్తే ఏముంది, ఇవాళ ఒక పిల్లోడు చెడిపోయాడు అనుకోండి, ఆ చెడిపోయిన పిల్లోడు ఇంకొక 10 మందిని ఎఫెక్ట్ చేస్తాడు. సో మనం ఆ చెడిపోయే పిల్లవాడిని ఐడెంటిఫై చేసి తను రెక్టిఫై చేస్తున్నాం. ఇలా చేయడం తప్పు, ఇలా చేయకూడదు, ఇలా ఉండాలి అని ఆ విధంగా పనిష్మెంట్ ఇస్తాం. అంతేగాని పాస్ అయ్యేదానికి పాస్కి మనకి సంబంధం లేదు. పాస్ చదువుకుంటేనే పాస్ అవుతారు. చదువుకోకుండా పాస్ అయ్యే క్వశ్చనే లేదు ఇక్కడ. అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ కల్పిస్తాం. అంటే కావాల్సినటువంటి ఫెసిలిటీస్, చదువుకోవడానికి కావాల్సిన మంచి ఫ్యాకల్టీ అవ్వచ్చు, మంచి క్లాస్ రూమ్స్, మనం ఏసీ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా. ఎందుకంటే డే టు డే వాళ్ళంతా కల్చర్ మారిపోయింది. అందరి ఇళ్ళలో ఏసీలు ఉన్నాయి, పిల్లలు ఏసీ లేకుండా చదువుకోలేకపోతున్నారు. సో అందుకని ప్రతి క్లాస్ రూమ్ ఏసీ క్లాస్ రూమ్ చేసాం. ప్రతి ల్యాబ్ ఏసీ ల్యాబే ఉంటుంది. అంటే ఫెసిలిటీస్ పెంచుతున్నాం పిల్లలకి. అండ్ ఫెసిలిటీస్ పెరిగినప్పుడు ఫీజు కూడా ఆబ్వియస్లీ పెరుగుతుంది కదా. ఈ సంవత్సరం కాదు, నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది. గవర్నమెంట్ పాలసీస్ మీద డిపెండ్ ఉంటే మా ఫీజెస్ మొత్తం కూడా మేము అటానమస్, అంటే మేము అఫిలియేటెడ్ కాలేజ్ కాబట్టి మా ఫీజెస్ అన్ని కూడా గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు బాగానే ఉంటుంది. అంటే మన ఫీజు తక్కువ ఉంది కదా అని చెప్పి ఫెసిలిటీస్ తగ్గించాం అనుకోండి, మనం క్వాలిటీ మిస్ అవుతాం కదా. క్వాలిటీ ఇవ్వాలనేది పాయింట్ మనది. ఓకే, అంటే నాట్ ఓన్లీ స్టడీ, అదర్ యాక్టివిటీస్ పైన కూడా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేశారు అండ్ అది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఏంటి అదర్ యాక్టివిటీస్? అంటే ఇప్పుడు చదువుకునే స్టూడెంట్కి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఇప్పుడు మన కాలేజీలో చదివే పిల్లలందరూ కూడా చదువుతోనే కాదు, చదువుతో పాటుగా కొంతమందికి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది కల్చరల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఇన్నోవేషన్స్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి స్టార్టప్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే రకరకాల ఇంట్రెస్ట్లో ఉంటారు. మొత్తం ఉన్న పిల్లలందరూ కూడా చదువునే ఉంటారు. చదువుతో పాటుగా ఎక్స్ట్రా ఇంట్రెస్ట్లు ఉంటాయి. సో అందుకని కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కాలేజీలో నడుస్తూ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఇక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాం. మేము ఫెస్ట్ కండక్ట్ చేస్తాం. ఫెస్ట్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళ స్కిల్స్ బయటకు వస్తాయి. కొంతమంది కల్చర్లో చాలా బాగుంటారు, వాళ్ళు డెవలప్ అవుతారు. మా కాలేజ్ నుంచి కల్చర్లో వర్క్ చేసిన వాళ్ళు ఇప్పుడు పోయి యూట్యూబర్స్, అలాగే సినిమాల్లో వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అలాగే స్పోర్ట్స్లో యూనివర్సిటీకి స్పోర్ట్స్ ఆడతారు చాలా మంది పిల్లలు. అలాగే స్టార్టప్ కంపెనీస్ పెట్టారు మా పిల్లలు. ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్లో ఒక్కొక్క కంపెనీ 2 కోట్ల టర్న్ ఓవర్ కూడా వెళ్ళిపోయినాయి కాలేజ్లో కంపెనీస్. సో అంటే స్టూడెంట్
ఏది కావాలో ఫెసిలిటీస్ ఆ ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటాం. అంటే ఇవ్వకుండా ఓన్లీ చదువు చెప్తే దాని ఇమేజ్ దానికి ఏమి ఉండదు కాలేజీకి. చదువుతో పాటుగా కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనం అంటే టెక్నికల్ అవును కల్చరల్ అవ్వచ్చు. అందుకని డిఫరెంట్ క్లబ్స్ మెయింటైన్ చేస్తాం ఇక్కడ. అంటే డిఫరెంట్ క్లబ్స్ అంటే స్పోర్ట్స్ క్లబ్ ఉంటుంది, కల్చరల్ క్లబ్ ఉంటుంది, అలాగే ఇన్నోవేషన్ క్లబ్ ఉంటుంది, అదే జీవన్ కౌశల్ క్లబ్ ఉంటుంది, అంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి జీవన్ కౌశల్ క్లబ్ ఉంటుంది. అంటే డిఫరెంట్ క్లబ్స్ మెయింటైన్ చేసి క్లబ్స్లో స్టూడెంట్ యాక్టివిటీస్, ఇప్పుడు ఇన్నోవేషన్ క్లబ్ ఉంది అనుకోండి, వాళ్ళే లింక్డ్ఇన్లోనో ప్రొఫైల్స్ గ్యాదర్ చేసి వాళ్ళే ఇండస్ట్రీ వాళ్ళు పిలిపిస్తారు, వాళ్ళతోనే పిల్లలు ఇంటరాక్ట్ అవుతారు. సో అంటే ఇది సోషల్గా వాళ్ళు మూవ్ అవడానికి ఉపయోగపడే విధంగా వాళ్ళనే తయారు చేస్తాం. అంటే ప్రతిదీ మనం స్పూన్ ఫీడింగ్ లాగా ఇట్లా ఈయన పిలవండి, ఈయన గెస్ట్గా పిలవండి అని మనం చెప్పాం అనుకోండి, స్టూడెంట్ ఇంకా ఎప్పుడు గ్రో అవుతాడు. సో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. ఆ ఫ్రీ హ్యాండ్ ఇస్తాం స్టూడెంట్కి. అంటే ఒక క్లబ్లో ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరితో మాట్లాడుకొని ఎవరిని మనం పిలుచుకోవాలి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్లబ్ ఉంది, ఈ సెల్ ఉంది మనకి. ఈ సెల్లో ఇక్కడ గుంటూరులో బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు బాగుండరు, లేదా హైదరాబాద్లో బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు బాగుండరు, వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళే ఐడెంటిఫై చేయాలి, మనం చెప్పడం కాదు. వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు కాంటాక్ట్ చేయాలి పిల్లల్ని. వచ్చిన తర్వాత మేము సపోర్ట్ చేస్తాం. అంటే అది కాన్సెప్ట్. అంటే స్టూడెంట్లు స్కిల్ ఇంప్రూవ్ చేయటం, మనం వాళ్ళే డెవలప్ అవడానికి మనం ఇంప్రూవ్ చేస్తాం. అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఏదో ఒక క్లబ్ లో జాయిన్ అవ్వాల్సిందా, లేకపోతే అది వాళ్ళ ఇష్టం? అది వాళ్ళ ఇష్టం. కొంతమంది ఏ క్లబ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ క్లబ్లో జాయిన్ అవుతూ ఉంటాం. మనం పర్టికులర్గా అందరూ చేరాలని రూల్ ఏం లేదు. ఒకళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను చదువుకొని నేను మంచి లేదా ఐఏఎస్ అవ్వాలో, ఐపీఎస్ అవ్వాలో, లేదా మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలో, వాళ్ళ యాక్టివిటీ అది. సో అది వాళ్ళు చదువులో ఉంటారు. వాళ్ళు చదువుతో పాటుగా నాకు ఇది కావాలని ఉంటుంది ఒకటి, అది వాళ్ళ దాంట్లో దీంతో పాటుగా దాన్ని కూడా చూజ్ చేసుకుంటారు. ఓకే. సో ఏంటి మీ కాలేజ్ ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు ఒక స్టూడెంట్ మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే, ఎందుకు మీ కాలేజ్లోనే జాయిన్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒక కాలేజీలో చేరిన తర్వాత ఏ విధంగా బయటికి వెళ్తున్నాడు, చాలామంది చాలా కాలేజీలో చేరుతున్నారు. అల్టిమేట్గా ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ ఉండి, 10th మంచి స్కోర్ ఉండి, మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి, చివరికి వచ్చేసరికి వాడి కెరీర్ చెడిపోతుంది. సో ఇక్కడ మా ఇన్సూరెన్స్ ఏంటంటే పేరెంట్కి, మా కాలేజీలో పర్ఫెక్ట్ డిసిప్లిన్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, పర్ఫెక్ట్గా స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది, పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ ఉంటుంది. ఈ 4 కాన్సెప్ట్స్ మేము నమ్మాం. డిసిప్లిన్, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ లాస్ట్ వన్ ప్లేస్మెంట్. ఈ 4 విషయాల్లో మేము ఫస్ట్ నుంచి ఎఫర్ట్స్ పెడతాం. ఆ ఎఫర్ట్స్లో భాగంగానే స్టూడెంట్స్ మమ్మల్ని అట్రాక్ట్ అవుతున్నారు. అంటే ఇవి యాక్చువల్గా చూసేవాడికి కష్టంగా ఉండొచ్చు, కానీ ఇక్కడ లోపల ఉన్న స్టూడెంట్కి కష్టం అనిపించదు. బయట చూస్తే కిడ్స్ కాలేజీ స్ట్రిక్ట్గా ఉంటుంది అనుకుంటారు, కానీ లోపల చదువుకునే స్టూడెంట్కి ఏమి అనిపించదు. కాలేజీ బాగుంది అనిపిస్తుంది, కానీ బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది స్ట్రిక్ట్గా ఉంది అనిపిస్తుంది. స్ట్రిక్ట్గా లేకపోతే చదువు ఎందుకు, కాలేజీలు ఎందుకు? కాలేజీ అనేది ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి కాలేజీ, అంతే కదా. కాలేజీకి వచ్చి పిల్లల్ని ఫ్రీగా వదిలేసినప్పుడు కాలేజీ నడిపి ఉపయోగం లేదు కదా. సో ఈ 4 ఆస్పెక్ట్స్లో మేము ముందుకెళ్తున్నాము. స్టూడెంట్స్ నమ్మారు మమ్మల్ని, పేరెంట్స్ నమ్మారు. ఇక్కడ చదువుకున్న పిల్లలు మంచి మంచి పొజిషన్స్కి వెళ్ళారు. ఇక్కడ చదువుకున్న పిల్లల్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇక్కడ. సో అంటే వాళ్ళ కెరీర్ని మేము బిల్డ్ చేయగలుగుతున్నాం కాబట్టి మాకు ఒక సాటిస్ఫాక్షన్. అంటే మా దగ్గర చదువుకునే పిల్లవాడు ఒక మంచి కెరీర్తో బయటకు వెళ్ళిపోతున్నాడు, లేకపోతే మంచి కెరీర్ సాధించాడు అనే ఒక తృప్తి, అంటే తల్లిదండ్రులకు ఎటువంటి తృప్తి ఉంటుందో ఆ ప్లేస్లో మేము కూడా ఉన్నాం కదా. మాకు కూడా ఇప్పుడు వాళ్ళకైతే 2-3 పిల్లలు, మాకంటే ఒక 4,000-5 మంది పిల్లలు మాకే ఉండేట్టు లెక్క. సో అందరితో మాతో ఉండరు కాబట్టి వాళ్ళందరూ కెరీర్ బాగుండాలని మేము ప్రయత్నం చేస్తాం. ఓకే. అమ్మాయిలకి ఒక సెక్యూరిటీ పరంగా ఫుడ్ విషయంలో ఎట్లాంటి కేర్ తీసుకుంటారండి? అసలు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి ఇక్కడ మేము, ఎందుకంటే 24/7 మేనేజ్మెంట్ ఎప్పుడు కాలేజీలో ఉంటుంది. 24/7 అంటే మీకు ఎనీ టైం మీకు అవసరం అయితే కాలేజీలో మేము ఉంటాం, మాకు ఆబ్సెంట్ ఉండదు. సో సెక్యూరిటీ విషయానికి వస్తే మేము మొత్తం కాలేజీ మొత్తం సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉంటుంది మొత్తం. అలాగే ఫ్లోర్ ఇన్ఛార్జెస్ ఉంటారు, హెచ్ఓడీస్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కానీ, చిన్న ర్యాగింగ్ కానీ, ఆడపిల్లలు ఇబ్బంది పెడతాం కానీ, ఇటువంటి అసలు ఆస్పెక్ట్స్ అనే పాయింటే ఈ కాలేజీ చరిత్రలో లేదు, రాదు కూడా. ఆ విధంగా కీన్గా మేము అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది మాది. ఓకే. ఇప్పుడు మీ కాలేజ్లో బాగా చదువుకొని ప్లేస్మెంట్స్లో జాబ్స్ కొట్టి డిఫరెంట్ కంపెనీస్లో జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి మిమ్మల్ని కలవడం జరిగిందా? ఎందుకు కలవరు? ప్రతి సంవత్సరం వస్తారు, ప్రతి సంవత్సరం మా దగ్గరకు వస్తారు. కొంతమంది పిల్లలు వస్తారు, మంచి మంచి పొజిషన్కి వెళ్ళిన వాళ్ళు వస్తారు. ఈ పొజిషన్కి వెళ్ళి వచ్చి మిగతా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు. వచ్చి మేము వాళ్ళు ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ని ఎక్కడ చేయకూడదో చెప్తారు పిల్లలకి. అంటే ఓల్డ్ స్టూడెంట్స్ తోటి మేము ఇంటరాక్షన్ ఇస్తాం పిల్లలకి. ఇప్పుడు మా
బ్యాచ్లోంచి ఒక 10 మంది 10 lakhs ప్యాకేజీలో బయటికి వెళ్ళారు. ఈ 10 మంది పిల్లలు అయితే 5 లక్షల ప్యాకేజీలో బయటికి వెళ్ళారు. వీళ్ళు వచ్చినప్పుడు మనం నెక్స్ట్ పిల్లలతోటి ఇంటరాక్షన్ ఇస్తాం మేము వాళ్ళకి. ఇంటరాక్షన్ ఇస్తాం. వాళ్ళు వచ్చి వాళ్ళే వాలంటరీగా వచ్చి పిల్లలతో చెప్తారు, ఇంటరాక్షన్ తీసుకుంటారు. ఓల్డ్ స్టూడెంట్స్గా వాళ్ళు వచ్చి కాలేజీకి సపోర్ట్ చేస్తారు. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్గా మీరు ఈ స్టూడెంట్స్కి, ఇంజనీరింగ్ చదవాలనుకునే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఎస్, ఇంజనీరింగ్ ఈజ్ ఎ గుడ్ కోర్స్ నవేడేస్. ఇప్పుడు ఇంజనీరింగ్ ఎందుకంటే మనకు వరల్డ్ వైజ్గా మనం తీసుకుంటే మీకు టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంది, ఏఐ వస్తుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుంది, అంటే అన్నిట్లో ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. సో ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు మనం భారతదేశంలో తీసుకోవచ్చు, వరల్డ్ వైడ్గా తీసుకోవచ్చు, 70% ఆఫ్ ద ఉద్యోగాలన్నీ కూడా సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగాలు. సో ఎక్కువ మంది కెరీర్ కూడా మీరు గతంలో మీరు చూస్తే సాఫ్ట్వేర్ లేకముందు, ఐటీ లేకముందు మన ఒక ఊర్లో తీసుకుంటే ఎంతమంది ఇంజనీర్లు అమెరికా వెళ్ళిన వాళ్ళు కానీ, ఎంతమంది ఇంజనీర్ సాఫ్ట్వేర్లు ఉద్యోగం చేసిన వాళ్ళు కానీ లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఇవాళ రోజున ఏమవుతుంది, మీకు ఏ ఊరు తీసుకోండి, సపోజ్ మా ఊరు తీసుకుంటే మా ఊరిలో లెక్కేస్తే 10 మంది కూడా ఊళ్ళో లేరు. మా ఏజ్ వాళ్ళు అందరూ సాఫ్ట్వేర్లోకో లేకపోతే ఇంకో ఉద్యోగానికో వెళ్ళిపోయారు. సో రాబోయే రోజుల్లో మీకు ఉద్యోగాలన్నీ కూడా ఎక్కువ సాఫ్ట్వేర్ సైడే ఉంటాయి. సో ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అంటే ఇంజనీరింగ్తో పాటు డిగ్రీ చదువుకోవచ్చు, కానీ ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కెరీర్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ పరంగా అవ్వచ్చు. ఎందుకంటే గ్రో అవుతుంది కాబట్టి, ఐటీ ఇండస్ట్రీ గ్రో అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. మనతో పాటు డైరెక్టర్ కె హరిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి అందరికీ అభినందనలు. మా ఇన్స్టిట్యూట్ గురించి వచ్చి మీరు తెలుసుకొని పబ్లిక్ అందరికీ తెలియపరచాలన్న ఆలోచన అనేది చాలా సంతోషకరం. అది ఎక్కువగా జనాల్లో వినిపిస్తుంది, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ అని. ఏంటి అని తెలుసుకునే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మీకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ, అంటే 6 years నుంచి డైరెక్టర్గా మీరు ఇక్కడ చేస్తున్నారు. అంతకు ముందు మీకున్న అనుభవం ఏంటి, మీ అనుభవం గురించి చెప్తారా? అంటే నా అనుభవం వచ్చేసి నేను 1990లో ఈ టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చానమ్మా. బేసికల్గా నేను చదువుకునే రోజుల్లోనే ఎక్కువ మంది నా ఫ్రెండ్స్కి టీచ్ చేస్తూ ఉండేవాడిని, వాళ్ళ డౌట్స్ కానీ. అది అట్లా టీచింగ్ మీద నాకు ఒక ప్యాషన్ ఏర్పడింది. నా బీటెక్ అయిపోయిన వెంటనే ఎంటెక్ చేశాను. చేసిన తర్వాత గుంటూరులోనే స్థిరపడాలన్న ఆలోచనతో నేను ఒకే ఒక కాలేజీకి అటెండ్ అయ్యాను, ఆర్వీఆర్ కాలేజీ, ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో దాంట్లో నేను ఆ రోజు అసిస్టెంట్ ప్రొఫెసర్గా సెలెక్ట్ అయ్యాను మెకానికల్ డిపార్ట్మెంట్లో. దెన్ అక్కడి నుంచి ప్రొఫెసర్గా 2007లో ప్రమోట్ అయ్యి 18 years ఆ కాలేజీలో వర్క్ చేశాను. 18 years కూడా ఆ కాలేజీలో వివిధ హోదాల్లో నేను వర్క్ చేయటం వల్ల టోటల్గా కాలేజీలో అన్ని విభాగాల్లో నాకు అనుభవం వచ్చింది, బోత్ టీచింగ్ యాజ్ వెల్ యాజ్ అడ్మినిస్ట్రేషన్. ఇక ఆ అనుభవం వచ్చిన తర్వాత నేను 2008లో నేను కాలేజీ నుంచి బయటకు వచ్చి వేరే కాలేజీలో ప్రిన్సిపాల్గా జాయిన్ అవ్వటం జరిగింది. ఓకే, ఒక డైరెక్టర్గా ఇక్కడ మీకు ఎట్లాంటి బాధ్యతలు ఉంటాయండి? అండ్ మీరు ప్రొఫెసర్ అవ్వడం, డైరెక్టర్ హోదాలో ఉండి మీకు ప్రొఫెసర్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండడం, అది ఎంత ప్లస్ అవుతుంది ఒక కాలేజ్కి? ఇది చాలా మంచి పాయింట్ అమ్మా. ఎందుకంటే నాకున్న అనుభవంలో ఇది ఆర్వీఆర్లో 18 years, వేరే కాలేజీలో అడ్మినిస్ట్రేషన్లో ఒక 11 years ఉండి నేను ఈ కాలేజీలో డైరెక్టర్గా జాయిన్ అయిన తర్వాత నంబర్ ఆఫ్ సెక్షన్స్ పెరిగి ఏ ఒక్కళ్ళు కూడా అన్ని బాధ్యతలు చూసుకోవాలంటే చాలా కష్టతరంగా ఉంటుందమ్మా. అందుకని యాజ్ అ డైరెక్టర్గా జాయిన్ అయిన తర్వాత ఇక్కడ నేను అకాడమిక్స్ మీదే మెయిన్ ఫోకస్ పెట్టాం. ఆ అకాడమిక్స్లో క్లాసులు ఎలా జరుగుతున్నాయి, సో అన్ని క్లాసులకి టైంకి పిల్లలు రావటం, టీచర్ వెళ్ళటం, ఇంటరాక్షన్ ఎలా ఉంది, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవటం, ఫీడ్బ్యాక్ను చూసి కరెక్షన్ చేయటం, ఇట్లా అన్ని సందర్భాల్లో పిల్లలకి రియల్ టీచింగ్ వాళ్ళకి రీచ్ అవుతుంది స్టాఫ్ దగ్గర నుంచి. అట్లానే కౌన్సిలింగ్ సెషన్స్ ఇంట్రడ్యూస్ చేసాం. ఎవరికైతే పిల్లలు బ్యాక్లాగ్ ఉంటున్నాయో, లేకపోతే పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండలేదో, ఆ చదువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా కౌన్సిలింగ్, స్టూడెంట్కి కౌన్సిలర్గా టీచర్స్ని అలాట్ చేయటం,
ప్రతి టీచర్కి ఒక 20 మంది స్టూడెంట్స్ని అలాట్ చేసి వాళ్ళు ఎలా అకాడమిక్స్లో సక్సెస్ అవుతున్నారు అనేది ఈ క్లోజ్ మానిటరింగ్లో యాజ్ ఎ డైరెక్టర్గా నేను నా పర్యవేక్షణలో చేయటం వలన రిజల్ట్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి, ప్లేస్మెంట్స్ ఇంప్రూవ్ అయినాయి. ఎప్పుడైతే స్టూడెంట్ యాక్టివ్గా ఉంటున్నాడో వాడు గోల్ ఏదైతే పెట్టుకున్నాడో ఆ గోల్ రీచ్ అవడానికి చాలా ఈజీ మార్గంగా అయింది. ఇప్పుడు బ్యాక్లాగ్స్ అన్నారు కానీ ఒక డౌట్ అండి, చాలా మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి చాలా బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి 1-2 years లో పాస్ అంటే మెయిన్ ఏంటంటే వాళ్ళు బీటెక్ ఫస్ట్ ఇయర్లోకి రాగానే, ఈ ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లోకి రాగానే ఆ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ ఆ ప్రాక్టికల్ అప్రోచ్ కూడా ఉండాలి. సో వీళ్ళు ఏంటంటే అక్కడ వీక్లీ స్టడీస్, ఆ వీక్లీ స్టడీస్ని బట్టి బై హ్యాడ్ చేసి రాయటం ఇవి ఉంటున్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ థియరీ ఉంటుంది, దానికి సంబంధించి ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్లో మనం ఏమి నేర్చుకున్నాం దాని నుంచి థియరీ అనలైజ్ చేసుకొని ఆ విధంగా రాసే దగ్గర వీళ్ళకి అవగాహన లోపం వల్ల కొన్ని సబ్జెక్ట్స్ ఫెయిల్ అవటం జరిగింది. ఇక్కడ మేము ఈ కౌన్సిలింగ్ సెషన్ అరేంజ్ చేసిన తర్వాత ఏ స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అయ్యారో వాళ్ళని పర్సనల్గా పిలిచి ఆ టీచరు ఇంటరాక్ట్ అయిన తర్వాత అతను క్లాస్ రూమ్లో స్లో లెర్నర్ అయితే అంతమంది స్టూడెంట్స్లో ఫాలో కాలేకపోతున్నాడు. అందుకని రెమిడియల్ క్లాసెస్ అని వాళ్ళని ఎక్స్ట్రా టైం పిలిపించి, సో ఆ ఎక్స్ట్రా టైంలో వాళ్ళకి ఈ టీచర్ తోటి తక్కువ నెంబర్తో క్లాస్ని 1-to-1 పర్సనల్ డౌట్స్ లాగా వాళ్ళకి చెప్పించటం వలన వాడు ఆ బ్యాక్లాగ్ని ఇమీడియట్గా క్లియర్ చేయగలుగుతున్నాడు. వన్స్ బ్యాక్లాగ్ క్లియర్ చేసిన తర్వాత అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అకాడమిక్స్లో. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగటం వలన ఇక ఫర్దర్గా బ్యాక్లాగ్స్ లేకుండా అతను ముందుకు వెళ్ళగలిగి ఏదైతే ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి 0 బ్యాక్లాగ్స్తో వెళ్తున్నాడు. మీ కాలేజ్లో చదివిన వాళ్ళు మంచి అంటే క్యాంపస్ సెలెక్షన్స్లోనే మంచి ప్లేస్మెంట్స్ సాధిస్తూ ఉన్నారు కదా, సో అది ఎట్లా పాసిబుల్ అవుతుందండి? అంటే మాకు ఇక్కడ ఏంటంటే ఎకడమిక్స్ తోడు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్స్క్లూజివ్గా వాళ్ళు ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి వాళ్ళు కూడా డయాస్ మీదకి వచ్చి వాళ్ళ వ్యూస్ వాళ్ళ అన్నీ షేర్ చేసుకోవాలి. వాళ్ళకి పేపర్ రీడింగ్ నేర్పుతారు, ఓరల్గా మాట్లాడే విధానం నేర్పుతున్నారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ తోడు అర్థమెటిక్ రీజనింగ్ కూడా రెగ్యులర్ క్లాస్ వర్క్లో టైం టేబుల్లో మేము అవర్స్ అలాట్ చేసాం. సో ఈ అవర్స్ అలాట్ చేసి వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మొత్తం చదివిన తర్వాత వాళ్ళు ఫైనల్ ఇయర్కి రాగానే ప్లేస్మెంట్కి ముందు మళ్ళా మా వాళ్ళు చెప్పిందే కాకుండా మేము ఎక్స్పర్ట్స్ని పిలిపించి మళ్ళా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. అంటే ఒక ఎంఎన్సి కంపెనీలో ప్లేస్ అవ్వాలంటే ఇంకా పర్ఫెక్షన్ ఏదో కావాలి కాబట్టి అవుట్ సైడ్ వాళ్ళని కూడా పిలిపించి ఇచ్చిన తర్వాత దెన్ ఏ కంపెనీ అయితే వస్తుందో ఆ కంపెనీ యొక్క స్పెసిఫిక్ ట్రైనింగ్ అంటే వాళ్ళ మోడల్ పేపర్స్ చేపిస్తాం. ఈ మోడల్ పేపర్స్ కూడా మేము వర్కౌట్ చేయించినందువలన దాదాపు మా స్టూడెంట్స్ ఎలిజిబిలిటీలో 90% రిటర్న్ త్రూ అవుతున్నారు. ఈ రిటర్న్ త్రూ అయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ లెవెల్లో టెక్నికల్ కానీ హెచ్ఆర్ కానీ ఎవరైతే వెనక్కి ఫెయిల్ అయ్యి సక్సెస్ కాలేదో వాళ్ళకి మళ్ళీ 1-to-1 మా ఫ్యాకల్టీ టెక్నికల్ ట్రైనింగ్, టెక్నికల్ ఇంటర్వ్యూస్, మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. అంటే మా దగ్గర ఒక 60 to 70 కంపెనీస్ వస్తాయి అమ్మ కాలేజీకి విజిట్ చేస్తాయి. ఈ 60 to 70 కంపెనీస్లో మేము ఈ ప్లేస్ అయిన వాళ్ళు వాళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటి, ప్లేస్ కాని వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు, మా ఫ్యాకల్టీ తోటి టెక్నికల్ టీము, ట్రైనింగ్ టీము వీళ్ళందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యి ఎక్కడ నువ్వు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ ఇంప్రూవ్ చేసుకునే ప్రాసెస్ ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ కంటిన్యూస్ ప్రాసెస్లో డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక కంపెనీలో అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ ఈ 4 years కోర్స్ ఎండ్ అయ్యేటప్పటికి వాళ్ళు ప్లేస్మెంట్ అనేది డెఫినెట్గా తీసుకొని బయటకు వెళ్ళగలుగుతున్నారు. ఓకే, ఇండస్ట్రీస్ కాలేజెస్కి రావాలి అని అంటే యాక్చువల్లీ ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయండి? డైరెక్టర్గా మీ బాధ్యతలు ఏంటి ఈ విషయంలో? రైట్, మంచి క్వశ్చన్. అంటే ఈ ఇండస్ట్రీ తోటి లింకప్ అయ్యి ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఉంటే ప్లేస్మెంట్స్ ఈజీ అవ్వటానికి ఏంటంటే
హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అంటే మనం ఇండస్ట్రీలోకి వెళ్ళేటప్పటికి ఎలాంటి జాబ్ చేస్తామో అది త్రూ ఇంటర్న్షిప్స్ ద్వారా మనం కొన్ని ఇండస్ట్రీస్ని ఐడెంటిఫై చేసి, ఇంకొకటి ఏంటంటే మేము సిలబస్ ఫ్రేమ్ చేసేటప్పుడే ఆ ఇండస్ట్రీస్ వాళ్ళ హెల్ప్ తీసుకుంటున్నాం. మా బోర్డ్ ఆఫ్ స్టడీస్లో ఒక ఇండస్ట్రీ మెంబర్ ఉంటాడు. ఆ ఇండస్ట్రీ మెంబరు కొన్ని టాపిక్స్, కొన్ని సబ్జెక్ట్స్ ప్రిఫరెన్స్, ఈ టాపిక్స్ పెట్టుకోండి, ప్రజెంట్ వీటి మీద ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీ పిల్లలు కానీ ఈ సిలబస్ చదివితే జాబ్స్ రావడానికి స్కోప్ ఉంటుంది అన్నప్పుడు మేము ఆ ఇండస్ట్రీ పర్సన్స్ యొక్క సలహా తీసుకొని ఆ సిలబస్ ఫ్రేమ్ చేయటం ఒకటి. ప్లస్ మా పిల్లల్ని ఆ ఇండస్ట్రీస్లో ఏదైతే మనం ఇంటరాక్ట్ అయ్యామో ఆ ఇండస్ట్రీస్లో ఇంటర్న్షిప్ పంపించడం, ఇట్లా కంటిన్యూస్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఇన్స్టిట్యూట్ అండ్ ఇండస్ట్రీ జరుగుతూ ఉన్నాం. అట్లానే కొన్ని వర్క్షాప్స్ మేము వాళ్ళ హెల్ప్ తీసుకొని కండక్ట్ చేస్తాం. వాళ్ళ ఎక్స్పర్ట్స్ వచ్చి మా స్టూడెంట్స్కి ఆ వర్క్షాప్ కండక్ట్ చేయటం వలన ఆ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది కూడా పిల్లాడికి అవగాహన పెరుగుతుంది. సో ఈ విధమైన ఇంటరాక్షన్ ఉండటం వలన ఎక్కువ మంది సెలెక్ట్ అవడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంజనీరింగ్ పరంగా ఈ కోర్స్కి సంబంధించి ఎట్లాంటి ఛాలెంజెస్ మీరు చూస్తూ ఉన్నారండి? అంటే ఇంజనీరింగ్ సంబంధించి చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే లక్షల్లో బయటకు వస్తున్నారు, అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారు, ఏమిటి ఇది పరిస్థితి, ఎంతమందికి ఆపర్చునిటీస్ ఉన్నాయా అనేది. డెఫినెట్గా ఉన్నాయమ్మా. ఇంజనీరింగ్ స్టడీస్కి సంబంధించి బయట ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి. నాట్ ఓన్లీ జాబే కాదు, యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్గా, యాజ్ ఎ బిజినెస్ మెన్గా ఏది చేయాలన్నా కానీ ఇంజనీరింగ్ కోర్స్ అనేది అంత ఉపయోగపడుతుంది. సో ఇంజనీరింగ్ చదివేవాళ్ళు హ్యాపీగా ఇంజనీరింగ్కి రావచ్చు. కాకపోతే వీళ్ళు టైం టు టైమ్ వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడేషన్ ఆఫ్ స్కిల్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఇది కంటిన్యూస్ టెక్నాలజీ చేంజింగ్ వరల్డ్లో టెక్నాలజీ అనేది ఫాస్ట్గా మారిపోతుంది కాబట్టి ఆ ఫాస్ట్నెస్ని మన పిల్లలు ఎప్పుడైతే మా స్టూడెంట్స్ అందుకోగలరో దే ఆర్ ఫర్ ఎవర్ దే విల్ బీ ఇన్ ద ఇండస్ట్రీ. సో అది పిల్లలు ఎప్పుడు కూడా మేము కంటిన్యూస్ చెప్తానే ఉంటాం. సో అది వర్క్ చేస్తున్నారు కాబట్టి మా పిల్లలు ఎక్కడున్నా కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ టైం మాతో ఇచ్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టు ఐ డ్రీమ్. కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఎన్సీసీ స్టూడెంట్స్ మనతో ఉన్నారు. వీళ్ళు ఎన్ని మంత్స్ నుంచి ఎన్సీసీ నేర్చుకుంటున్నారు, వీళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? మై నేమ్ ఈస్ సాదియా షబ్నమ్. ఓకే, ఎప్పుడు ఎన్సీసీలో జాయిన్ అయ్యారు? ఫస్ట్ ఇయర్. ఓకే, మీ ఇంట్రెస్ట్తోనేనా? ఎస్ మ్యామ్. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? So it is a special organization that mainly inculcates, develops discipline and team management, leadership qualities through the structured training and activities and a sense of responsibility mainly. And beyond that, the main unity of NCC is to inculcate unity and discipline, ma'am. And apart from that, to know more specifically about these qualities, it instills regular trainings like drill, parade practice, and also it have adherence to the scheduality. And apart from that, in time management, we have to attend an NCC training. So we can get the time efficiently manageable by our academics and NCC training. And by attempting and by involving ourselves into the blood donation camps, environmental awareness camps, we mostly know what is social responsibility, and we realize and also promote ourselves to know the sense of responsibility among the citizens. And it also instills the quality of honesty, integrity and perseverance. Mainly discipline is the main context we learn. So when we are the cadets, we know about the unity and discipline. We inculcate those qualities into non-cadets of NCC member, so that our college instills the positive environment, so that everyone should be know about this NCC also. Like few people only get the opportunity, so the people who did not get opportunities, they also get the benefits of through us. So this is about
NCC and I'm very proud to be a part of NCC. మీకు ఎప్పుడు టైర్డ్గా అనిపించలేదా? ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటేనే ఫుల్ స్ట్రెస్, దానికే 8 hours ఎవ్రీడే, మోర్ దెన్ 8 hours మీరు స్పెండ్ చేయాలి. ఇప్పుడు దానికి తోడు ఎన్సీసీ అంటే ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా. డింట్ యూ ఫీల్ టైర్డ్ ఎవర్? నో మ్యామ్, టైర్డ్నెస్ అనేది ఉండదు మాకు. ఎందుకంటే మా సీనియర్స్ మేము వాళ్ళు మాకు నేర్పిస్తారు. ఒకవేళ తప్పేమని చేస్తే పనిష్మెంట్స్ రగడ, ఇట్స్ అ ఫన్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే లైఫ్లో మనం ఎట్లా బతకాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి అనే ఒక ఇది మనకి ఒక ఎన్సీసీ నేర్పించింది. ఓకే, ఎన్సీసీ తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి జాబ్స్ పరంగా కూడా. ఎట్లాగంటే ఒకవేళ మీరు డిఫెన్స్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు రిటర్న్ ఎగ్జామ్ రాయకుండా. స్పోర్ట్స్ కోటాలో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ అని ఉండిద్ది. ఎస్ఎస్బిలో, మళ్ళీ సిడిఎస్ ఎగ్జామ్స్లో, ఎఫ్కాట్లో, సిఈఈ ఆ ఎగ్జామ్స్లో. ఇంకా మీరు దాని మీద ఫోకస్ చేస్తే మీకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. మీరు లైఫ్లో డిసిప్లిన్ అనే ఒక దానికి మీనింగ్ అనేది నేర్చుకుంటారు. ప్లస్ ఒక యూనిట్ టీమ్ వర్క్ ఎట్లా చేయాలో అసలు ఎట్లా ఉండిద్ది, ఆ జాయిన్ మీరు ఫీల్ అవ్వగలరు. ఓకే, అంటే ఏంటి చేంజెస్ నీలో వచ్చినాయి ఎన్సీసీలో జాయిన్ అవ్వడం ద్వారా? నేను ఎన్సీసీలో జాయిన్ అవడం వల్ల నేను క్యాంప్స్ అసలు ఇంపార్టెంట్ 10 days క్యాంప్స్. ఒక పర్సన్ అసలు నార్మల్ పర్సన్ అనే ఒక వ్యక్తి వేరే ప్లేసెస్కి వెళ్ళి ఉంటారో లేదో తెలీదు, కానీ మేము క్యాంప్స్ ద్వారా చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాం. సాబ్స్తో, ఫ్రెండ్స్తో, ఇంకా మా ప్యారలల్స్తో, సీనియర్స్తో, జూనియర్స్తో మేము ఆ క్యాంప్స్లో మేము చాలా నేర్చుకున్నాం. ఓకే, చాలా ఏంటంటే ఎన్సీసీ అంటే మళ్ళీ సపరేట్గా దానికి మీరు వెళ్ళాలి, కానీ అలాంటిది లేకుండా మీ కాలేజ్లోనే నేర్చుకునే అవకాశం వచ్చింది. ఇది ఎంత ప్లస్ అయిందో మీకు? ఎస్, ఇట్ టోటలీ అడ్వాంటేజ్ ఫర్ మీ మ్యామ్. ఎందుకంటే నేను ఆర్మీ సైడ్ వెళ్ళాలనేది నా గోల్. ఇదే ప్లస్ పాయింట్ ఫర్ మీ. నాలాగా ఇంకా ఎంతమంది ఉంటారు, వాళ్ళందరికీ అడ్వాంటేజే కదా ఇది. సో ఐ థ్యాంక్ కాలేజ్ ఫర్ ప్రొవైడింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, సో ఇట్లా ఎన్సీసీ స్టూడెంట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల వాళ్ళు చాలా నేర్చుకున్నారని, అండ్ కాలేజ్లోనే ఎన్సీసీ ఉండడం కూడా వాళ్ళకి ఏంటి అడ్వాంటేజెస్ చెప్పారు కదా. స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్.